సో రాజుగారు ఇప్పుడు సగ్గుబియ్యం చెక్కలు. అవునండి. సో చెక్కల్లో కూడా మనము రకరకాల వెరైటీస్ చూపిస్తూ ఉన్నాము. yes అండి. సో సగ్గుబియ్యం అనగానే ఎక్కువ స్వీట్ కాంబినేషన్ లోనే వాడుతూ ఉంటాం కదా. కొన్ని వడల్లాగా చేసుకుంటూ ఉంటాం. యా, సో ఇక్కడ అంటే చెక్కల్లో ఎలా వాడతారు సగ్గుబియ్యం? సో పౌడర్లా చేసుకొని మామూలు రెగ్యులర్ చెక్కలు చేసుకున్నట్టుగానే చేసుకుందాం. కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది, కొంచెం బైండింగ్ అనేది బాగుంటుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ పిండిలాగా. ఎస్. ఓకే ఓకే, మరి సగ్గుబియ్యం చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 5, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే సగ్గుబియ్యం నేను మిక్సీ పట్టేసి ఇలా పొడి పొడిగా చేసేసుకున్నాను. కొంచెం బరగ్గానే ఉంటుంది. కొంచెం బరగ్గానే ఉంటుంది, అంటే నీళ్ళలో మనం అంటే పిండి తడిపేటప్పుడు మెత్తగానే అయిపోతుంది మనం. ఓకే ఓకే ఓకే. సో ఇది ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఇవి మామూలు సగ్గుబియ్యాన్ని మనం గ్రైండర్ లో వేసి తిప్పేసుకుంటాం అంతే. అంతేనే. ఓకే. సో పేస్ట్ రెడీ చేసుకుంటున్నాం. సో దీంట్లో అల్లం ముక్కలు, ఓకే, కొద్దిగా జీలకర్ర, ఓకే, పచ్చిమిరపకాయలండి. సో ఇవి కొంచెం పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో ఇది మనకు ఆ కారం పిండిలోకి సరిపడా. అవునండి. ఓకే ఓకే. సో పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. సో కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుందాం అండి, కొంచెం గోరువెచ్చగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే. సో పిండి కలుపుకోవడానికి. అవునండి. సో ఇక్కడ ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం. సో ఒక బౌల్లో బియ్య పిండి, మిక్సీ పట్టేసుకున్న సగ్గు బియ్యం. సో ఈ సగ్గుబియ్యం పొడి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండాలా మనకి? అవునండి, బియ్య పిండి కంటే. బియ్య పిండి కండి. సో దీంట్లో మనం రెడీ చేసుకున్న కారం, అలాగే ఇంకొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. సో అక్కడక్కడ మనకు ఆ పలుకులు తగులుతుంటే బాగుంటుంది. అలాగే నానబెట్టిన శనగపప్పు. ఓకే. సో యాక్చువల్గా కొన్ని రకాల చెక్కల్లో కొంతమంది ఆ సగ్గుబియ్యం కూడా వేసుకుంటూ ఉంటారు కదా, మధ్య మధ్యలో అలా తగులుతుంటే బాగుంటుంది. అలాగే సరిపడా ఉప్పు, ఓకే, కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా కొంచెం సన్నగా తరిగేసి వేసుకుంటున్నాం. సో ఒకసారి బాగా కలిపేసుకొని అన్నీ కూడా. సో వాటర్ కంటే ముందు కొద్దిగా ఆయిల్ కొంచెం వేడి పెట్టేసుకున్నాం కదా. ఓకే. సో కొంచెం నూనె వేసుకుంటే కూడా కొంచెం ఆ గుల్లతనం అనేది బాగా వస్తుంది. సో జంతికల్లో కానీ మనం ఇలా చేసుకున్నప్పుడు వేసుకుంటూ ఉంటాం కదా. సో మెయిన్ రీజన్ అదే. ఓకే, అవి సరిపోతాయండి, ఆఫ్ చేసేయచ్చు. సో ఈ చెక్కలు కూడా అంటే మనకి కొంచెం అలా ఏమైనా పలుకుగా ఏమైనా తగులుతుందా రాజు గారు? కొంచెం లైట్ గా రవ్వలా ఉంటుంది. కొంచెం నార్మల్ వాటర్ ఇస్తారా? కొద్దిగా లైట్ గా వామ్ గా ఉంటే సరిపోతుంది. గోరువెచ్చగా. ఓకే రాజు గారు, రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు చెక్కలు చేసేసుకోవటమేనా? ఎస్. సో తడిగుడ్డ తీసుకుంటున్నాం. సో కొంచెం వాటర్ దీనికి అప్లై చేసుకుని సో ఇంకా చెక్కలు ఏవైనా కూడా కొంచెం మనం బియ్య పిండితో చేసుకునేటప్పుడు కూడా ఆ చుట్టూ క్రాక్స్ అనేవి కామన్గా వస్తుంటాయి. సో కొద్దిగా సెట్ చేసుకొని వేసుకుంటే అది వేగేటప్పటికి సెట్ అయిపోతుంది. అవును. సో
సో సగ్గుబియ్యం ఉండేసరికి అంటే మనకి ఇదే ఎక్కువ వస్తున్నట్టుంది. జనరల్గా వడియాలు వేయించితే ఎలా అయితే ఇలా పొంగినట్టు అవుతుందో. కాకపోతే ఇది మామూలు మన చెక్కలకిను అంటే ఇలా సగ్గుబియ్యం పౌడర్ యాడ్ చేసుకున్న దానికి ఆ క్రంచీనెస్ లో తేడా ఉంటుందేమో కదా. కొంచెం రవ్వ రవ్వలా కూడా కనిపిస్తుంది కదా. సో మనకి ఎక్కువగా క్రంచిగా ఎక్కువగా వస్తుంది. అంటే మనం మామూలుగా రవ్వ వేసి కొన్ని చేసుకుంటాం కదండి. అవునవును. సో అలా వస్తుంది మనకి. ఓకే ఓకే. కరివేపాకు ఇవి కూడా బాగా వేసాం కదా, బాగా కనిపిస్తుంది. చెక్కల్లో మెయిన్ గా అవే కదండి, మనం తినేప్పుడు కూడా మనం తగులుతూ ఉంటే ఆ టేస్ట్ కూడా బాగా పట్టేస్తుంది, డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. సో ఇవి కూడా ఇంకా మనకి మామూలు చెక్కలు ఇవి స్టోర్ ఉన్నట్టు అన్ని రోజులు ఉంటాయి కదా. ఉంటాయండి. ఓకే, తీయొచ్చా? తీసేయచ్చు. సో మీరు మిగతా అలా వేయిస్తూ ఉండండి. సో నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు. సో సింపుల్గానే ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే, సో కీరా క్యారెట్తో. ఓకే, సో కీరా కొంచెం ఇలా స్లాండ్గా కట్ చేసుకున్నాం. సో లోపల సీడ్ పార్ట్ తీసేస్తున్నాం అండి, జస్ట్ స్కిన్తో చేసుకుంటున్నాం మనం. ఓకే, సో అదేంటి సన్న సన్నగా కట్ చేసుకోవాలా? స్టెమ్స్ లా చేస్తున్నాం. ఓకే ఓకే ఓకే, కొంచెం ఇలా వస్తుంది మనకు. ఓ, సో దీంట్లో కూడా సేమ్ అలాగే. ఓకే, సో సపరేట్ చేయకుండా అందులోంచి జాయింట్ అలా ఉంచేస్తాం. జాయింట్, ఎస్. ఓకే, రెండు చేస్తున్నాను. సో క్యారెట్లోంచి చిన్న చిన్న ఫ్లవర్స్ అండి. ఓకే, సో షేప్ ఇచ్చేసి స్లైసెస్ కట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇలా బేస్ కట్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో పెటల్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చండి. ఓకే, కొంచెం చక్రంలా తీసుకున్నాను. ప్లేట్ ఇస్తారా? ఓకే, సో అక్కడక్కడ కూడా మనకు కొన్ని ఫ్లవర్స్ పెట్టేసుకోవచ్చు. సో మధ్యలో చిన్న లీవ్స్లా ఇస్తున్నాను. ఓకే, జస్ట్ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నైస్. సగ్గు బియ్యం చెక్కలు
రెడీ అండి. బాగుంది రాజు గారు. ఓకే అండి, మరి సగ్గుబియ్యం చెక్కలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం చెక్కలు తయారు చేసే విధానం. ముందుగా సగ్గుబియ్యం మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, సగ్గుబియ్యం పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, జీలకర్ర, నానబెట్టిన శనగపప్పు, ఉప్పు, కొత్తిమీర, తరిగిన కరివేపాకు, కాచిన నూనె, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చెక్కల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం చెక్కలు రెడీ.